సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవితకాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతిదినము వేకునే లేవగానే ప్రభుతో ప్రారంభించుట నిజంగా ఆశీర్వాదకరం, ఆనందకరం, ఆధ్యాత్మికం. మరి అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఈ రీతిగా క్రమమైన రీతిగా అధ్యయనం చేయడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం. కాబట్టి రండి, ప్రభుతో ప్రారంభం ఈ కార్యక్రమాన్ని ప్రార్థన పరకంగా ప్రారంభిద్దాం. ఆత్మీయ మేళ్లు పొందుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలను నెమరు వేసుకుంటూ నిన్ను స్తుతించుటకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్య మర్మములు మా జీవితాలకు పరిపూర్ణంగా దయచేయమని, అర్థం చేసుకుని అన్వయించుకునే మనస్సు మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించెను. సో గత 3-4 దినాలుగా ఈ 22వ అధ్యాయం నేపథ్యంలో మరి దావీదు అప్పగింతలు అనగా రాజ్యం మీద రాజుగా సొలొమోనును అభిషేకించకముందు, నియమించకముందు లేదా పట్టాభిషేకం చేయకముందు మరి తన బాధ్యతలు ఏమిటో గుర్తు చేస్తూ ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా అన్నిటికన్నా ప్రధానంగా దేవుని ఎడల తాను ఎలా జీవించాలో, ఆ బాధ్యత ఎలా నిర్వర్తించాలో ఆ విషయాలు 23వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఆ తర్వాత ఆ బాధ్యత నిర్వర్తించిన తర్వాత సొలొమోను ఆ బాధ్యత నిర్వర్తిస్తాడు అన్న ఆ నమ్మిక కలిగిన తర్వాత ఆ తర్వాతనే అతన్ని రాజుగా నియమించినని రాయబడింది. సో నియమించడంతోడనే దావీదు తన పని నుంచి విరమణ పొందలేదు. ఏ రీతిగా అయితే దేవాలయం కొరకు అన్ని సిద్ధం చేసి తాను నిర్మించడానికి మరి అనుమతి దేవుడు ఇవ్వకపోయినప్పటికీ కూడా మరి అన్ని సమకూర్చి సిద్ధపరిచి ఏ రీతిగా కుమారుడికి అప్పగించాడు, అదే రీతిగా రాజుగా నియమించిన తర్వాత ఆ రాజరిక వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని కూడా దావీదు మరి కొనసాగింపచేశాడు. అనగా సొలొమోనుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి. ఎందుకు ఈ ప్రయత్నం చేయవలసి వచ్చిందంటే, దావీదు యుద్ధాలు చేసి రాజ్యాన్ని స్థిరపరిచాడు. దావీదు తదుపరి ఆ కుమారుల మధ్య ఆ కుటుంబంలో ఉన్న కలహాల నేపథ్యంలో తిరిగి రాజుగా ఎవరిని నియమించినా కొన్నిసార్లు తిరుగుబాట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అధికార కాంక్ష కలిగిన వారు వారు తమకు అవకాశం లేనప్పుడు వారు తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సో చాలాసార్లు ఈ సంఘాల్లో అధికారిక వ్యవస్థ బైబిల్ ప్రకారం అయితే కాపరత్వం ఉంది, బోధకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, వాటితో పాటుగా పరిచారకులు ఉన్నారు. సో ఈ పరిచారకుల్లోంచి కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగించబడ్డాయి. అనగా పరిచర్య చేయగలిగిన అర్హత, యోగ్యత నీకున్నప్పుడు ఆ యోగ్యులకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. నీవు పరిచారకుడిగా నీవు యోగ్యత లేనప్పుడు, పరిచర్య చేయలేనప్పుడు మరి పెత్తనం చేయటానికి కూడా నీకు అవకాశము లేదు. కాబట్టి
ఎవరు ఏ పని చేయగలరో ఆ పని నిర్వర్తించడానికి కావాల్సిన రూపకల్పన అనేది దావీదు చేస్తాడు. ఆ తర్వాత కాలంలో సమస్యలు సొలొమోనుకు రాకుండా ఉంటారు. అనగా సొలొమోను పట్ల భవిష్యత్ కార్యనిర్వహణ పట్ల దేవుని ఆలయ నిర్మాణం పట్ల దావీదుకున్న శ్రద్ధలు మరి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొట్టమొదటిగా మరి 3వ వచనం చూడండి. అప్పుడు లేవీలు 30 సంవత్సరం మొదలుకొని అంతకు పై వయసు గల వారిని కవిలలో చేర్చబడి, కవిలలో అనగా గ్రంథములో, దే ఆర్ లిస్టెడ్. సో కవిలు అనే మాట కొంతమంది ఒక పాటలు చూశాను, నా కన్నీరు నీ కవితలో కాదండి, కవిలు అనగా నీ గ్రంథములో వ్రాయబడ్డాయి, నీ గ్రంథము చుట్టలో వ్రాయబడ్డాయి. సో మొదటగా ఏం చేశారంటే రాజ్య పరిపాలన సంబంధమైన అంశముల కన్నా ప్రాధాన్యత ఆలయ నిర్వహణ పట్ల ఇస్తూ ఆ లేవీలను ఆ యాజక ధర్మము కొరకు వారిని ఎన్నిక చేసి వారి సంఖ్య మరి లెక్కించి వారిని 4వ వచనంలో యెహోవా మందిరపు పని విచారించువారుగాను, మరి అక్కడ 6,000 మంది అధిపతులు గాను, న్యాయాధిపతులు గాను, 4,000 మంది ద్వారపాలకులు గాను నియమించబడింది. మరి 4,000 మంది స్తుతి చేయ నిమిత్తమే దావీదు చేయించిన వాయిద్య విశేషములతో యెహోవాను స్తుతివారుగా వారు నియమించబడిరి. సో ఈ లేవీలను క్లాసిఫై చేస్తూ ఎవరు ఏ పనులు చేయాలి, మందిర పనిని విచారించేవారనగా సూపర్వైజ్ చేయవారు. అలాగే మరి న్యాయాధిపతులుగా ఉండేవారు కనుక ఏమన్నా కాంట్రవర్సీస్ వచ్చినా, లేకపోతే అక్కడ మందిరంలో కార్యక్రమ నిర్వహణలో పోటీలు, కొన్నిసార్లు మేము ముందు అనే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంత న్యాయాధిపతులుగా అనగా ఆర్డర్, అదే రీతిగా ద్వారపాలకులుగా సెక్యూరిటీ, అదే రీతిగా క్వైర్. ఇక్కడ చక్కని మాట అంటే దావీదు స్వయంగా కొన్ని వాయిద్య విశేషాలను ఆయన అనగా ఇన్స్ట్రుమెంట్స్ దావీదు తయారు చేసి వారిని నియమించి వారికి ఆ బాధ్యత అప్పగించాడు. సో ఫండమెంటల్లీ బేసికలీ ది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వాజ్ గివెన్ టు ద లీవైట్స్. ఆలయ నిర్వహణ యొక్క క్రమశిక్షణ పట్ల ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమమంతా కూడా 24వ వచనం వరకు కొనసాగుతుంది. 25వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు కనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీలు కూడా ఇక మీదట గుడారములోనూ దాని సేవకులైన ఉపకరణముల మీదను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చాడు. మోషే ద్వారా ఆ ప్రత్యక్ష గుడారము ఆ సీనాయి పర్వతం దగ్గర అనుగ్రహించబడినప్పుడు మరి వారు ఎక్కడ నివాసం ఉంటే అక్కడికి ఈ ప్రత్యక్ష గుడారాన్ని లేవీలు భుజాల మీద మోసుకుంటూ వచ్చేవాడు. మనకు తెలుసు కదండి, దావీదు మందసాన్ని తీసుకుని వచ్చే క్రమంలో మొదటిసారి ఎద్దుల బండి మీద, ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని ఉజ్జా చనిపోయిన తర్వాత యాజకులు భుజాల మీద మోసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ దావీదు ఏమన్నా అంటే ఈ మందిరం నిర్మించబడిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడార సామాగ్రి యావత్తు మందిరంలో ఉంటుంది. కాబట్టి ఒక పర్మనెంట్ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఒక మన నియామక స్థలం లేకపోతే నివసించు స్థలాన్ని. కాబట్టి యాజకులు ఇక మోసే పని ఉండదు అనే మాట వారు చెబుతూ వారు నిత్యము యెరూషలేములో నివాసం చేస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యెహోషువ ద్వారా కనాన్లో ప్రవేశించిన తర్వాత ఈ యాజకులకు 48 పురములు ఇవ్వబడతాయి. వారు వివిధ గోత్రాల మధ్య నివసించాలి. యాజకులు వారికి కావాల్సిన దైవిక సంబంధమైన విషయాలు, ప్రత్యక్ష గుడారం ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా వీరు వివిధ గోత్రాల మధ్య వారికి స్వాస్థ్యాలు ఇవ్వబడలేదు. గోత్రాల మధ్య పురాలు నిర్మించుకుని ఉండాలి.
కానీ యెరూషలేములో దేవాలయం నిర్మించిన తర్వాత వారి వారి వరుస క్రమము చొప్పున వారు వచ్చి యెరూషలేములో అనగా మెయిన్ సెంటర్ ప్లేస్. మనకు జకరియా విషయం తెలుసు కదండి. ఆయన తరగతి చొప్పున ఆయన క్రమం వచ్చినప్పుడు ఆయన వచ్చాడు, అక్కడ పరిమితిని జరిగించాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన దినములు సమాప్తి కాగానే, ఆయన సేవ చేయు దినములు సమాప్తి కాగానే తిరిగి వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్లో మరొకరు వచ్చారు. ఆ కాలంలో వారు యెరూషలేములో నివసిస్తారు అని యాజకులను నేర్పించడం అనేది ఆ యాజకత్వపు ఆ ఆర్డర్ని, క్రమాన్ని, ఇంకొక మాట చెప్పంటే ఆ టెంపుల్ కాన్స్టిట్యూషన్ని దావీదు నియమించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి చేయడం అనేది కనబడుతుంది. ఆ క్రమంలోనే 24వ అధ్యాయాలు కూడా యాజకుల గురించి, 23, 24 రెండు అధ్యాయాలు కూడా యాజక ధర్మాల గురించి, యాజక క్రమాల గురించి, ఏ కుటుంబాలు వారు ఏమేమి చేయాలి ఇవన్నీ తెలియజేస్తూ 25వ అధ్యాయంలో చూడండి. 25వ అధ్యాయంలో మరియు దావీదు సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదుగుతున్నాను వారు కుమారులు కొందరిని సేవ నిమిత్తం ప్రత్యేకపరిచి సితారాను, స్వరమండలములు, తాళములు వాయించుతూ ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య అంటూ అక్కడ ఆ క్వైర్ అనగా సంగీత బృందంగా ఉండటానికి మనకు తెలుసు ఆసాపు. మన కీర్తన గ్రంథంలో ఆసాపు రాసిన కీర్తనలు చాలా కనబడతాయి మనకి. సో ప్రైజ్ అండ్ వర్షిప్ బాధ్యత వారికి అప్పగిస్తారు. ప్రైజ్ అండ్ వర్షిప్ ఆసాపు కానీ, కోరహు కుమారులు కానీ వీరు మందిరంలో ఉండి దేవుని ఆరాధించాలి, స్తుతి గీతాలు ఆలపించాలి, కీర్తనలు రాయాలి, పాడాలి. వారి జీవిత సాక్ష్యాల నుంచి ఆ రీతిగా వారికి ఆ బాధ్యత అప్పగించడం అనేది కనబడుతుంది. సో ఈ క్రమాలు ఆ తర్వాత 26వ అధ్యాయంలో ద్వారపాలకుల గురించిన విభాగం గురించి, ద్వారపాలకులు ఇవన్నీ కూడా టెంపుల్ సంబంధించిన కార్యక్రమాలు కాకపోతే కార్యకలాపాలు. చూడండి, దేవాలయం నిర్మించక ముందే ఆసక్తికరమైన విషయం అంటే దేవాలయ నిర్మాణానికి కావాల్సిన వస్తు సామాగ్రి యావత్తు కూడా సమకూర్చి ఆ విషయాన్ని సొలొమోనుకు ఆ తర్వాత అధిపతులకు తెలియచేసి నిర్మాణం మాత్రమే కాదండి, నిర్వహణ గురించి కూడా ఆ టెంపుల్ కాన్స్టిట్యూషన్ ఎవరు ఏం చేయాలి, వారు ఏ రీతిగా వారికి ఉన్న బాధ్యతను ఎగ్జిక్యూట్ చేయాలి. సో ద్వారపాలకుల పని గురించి ఇక్కడ 26వ అధ్యాయంలో మనకు కనబడుతోంది. అదే రీతిగా 26వ అధ్యాయంలోనే 20వ వచనం చూస్తే కడకు లేవీలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠిత వస్తువులను బొక్కసమును కాచువాడుగా నియమించాడు. సో క్వైర్ అయిపోయింది, ఆ తర్వాత సెక్యూరిటీ అయిపోయింది, ఆ తర్వాత ప్రధానమైనది ట్రెజరర్షిప్ కదండి, బ్యాంకింగ్. సో యెహోవా మందిర బొక్కసము అనగా టెంపుల్ ట్రెజరీ చాలా ఇంపార్టెంట్ పొజిషన్. ఆ పొజిషన్ కొరకు పోటీ పడే వారు చాలామంది ఉంటారు ఆ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి గురించి. సో దాని కొరకు కూడా ఆర్థిక సంబంధమైన లావాదేవీల గురించి కూడా 20వ వచనం నుంచి మనకు స్పష్టంగా ఆ వివరాలు రాస్తారు. ఆ తర్వాత 27వ అధ్యాయంకి వచ్చేసరికి జనసంఖ్యను బట్టి ఇశ్రాయేల్ పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అని వారి లెక్కను కూర్చున్నది. అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజులకు సేవ చేసిన వారిని కూర్చున్నది. వీరి సంఖ్య 24,000. ఆలయ సంబంధమైన విషయాలు విపులీకరించిన తర్వాత, వారికి నిర్దేశించిన తర్వాత, వారిని నిర్ణయించిన తర్వాత, ఎవరు అన్నది నిర్ణయించిన తర్వాత, అప్పుడు తన మందిర నిర్వహణ గురించి లేకపోతే రాజమందిరం నిర్వహణ గురించి సహస్రాధిపతులు, శతాధిపతులను వారి గురించి లెక్క గురించి 27వ అధ్యాయంలో అక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడింది. సో ఆ సెక్యూరిటీ, సహస్రాధిపతులు అంటే 1000 మందికి అధిపతి, శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఆ రీతిగా
మిలిటరీ ఆర్డర్ లేకపోతే పోలీస్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక ఏర్పాటు కూడా దావీదు జరిగిస్తాడు. ఆ తర్వాత అదే 27వ అధ్యాయంలో 25వ వచనం చూస్తే, రాజు బొక్కసం మీద అదీయేలు కుమారుడైన అస్మావేతు నియమించబడను. సో గతంలో అనగా అంతకుముందు 26వ అధ్యాయము 20లో దేవాలయ ట్రెజరీ విషయం ఎవరు నిర్వర్తించాలి అని తెలియచేస్తూ ఇక్కడ రాజమందిరపు యొక్క ట్రెజరీ. సో ఇద్దరిని కలపలేదండి, దేవాలయాన్ని రాజమందిరాన్ని రెండు కలపలేదు. ఈ ట్రెజరీ వేరు, ఆ ట్రెజరీ వేరు, ఈ రెవెన్యూ వేరు, ఆ రెవెన్యూ వేరు, ఈ ఇన్కమ్ వేరు, ఆ ఇన్కమ్ వేరు. సో రాజమందిరి ట్రెజరీ కూడా నియమించి దాంట్లో మరలా అయితే పొలములోను పట్టణంలోను గ్రామంలోను దుర్గంలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోవా తానును నియమించబడను. సో కరెన్సీ ఆ రెవెన్యూ మీద ఒకరిని, అగ్రికల్చరల్ రెవెన్యూ మీద ఒకరిని, ఇవన్నీ కూడా మరి రాజమందిరము అదే రీతిగా కార్యభారం నిర్వహణ నిమిత్తం ఉన్న ట్రెజరీ విషయంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే 27-32 వచనంలో మనం గమనిస్తే, దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త ఉండను కనుక అతడు శాస్త్రిగా నియమించబడను. సో ఏ గుడ్ కౌన్సిలర్. గతంలో అహీతోపెల్ అని వాడిని పెట్టుకున్నారు. అతను ఏమయ్యాడు, ప్లేట్ ఫిరాయించి అబ్షలోము మంచన చేరాడు. కాబట్టి ఇక్కడ తన పినతండ్రి అయిన యోనాతానును వివేచన కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు. అతనిని శాస్త్రిగా నియమించాడు. ఆ శాస్త్రి అనే మాట ఎందుకు వాడబడిందంటే, ఈ శాస్త్రులు పరిశైల ఈ తెగల మధ్య శాస్త్రులు అనేవారు దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించి దాన్ని వివరించేవారు. రాజ్య పరిపాలన విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, న్యాయ విభాగం విషయంలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని పఠించి విశ్లేషించి, అగో ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కాబట్టి ఇలా జరగాలి అని మరి ఆలోచన చెప్పేవారు. అడ్వైజర్స్. ఒక దగ్గర చెప్పాలంటే ఒక మంచి వ్యక్తిని అడ్వైజర్గా తాను పెట్టుకున్నాడు. అదే రీతిగా యోవాబును వదిలిపెట్టలేదు. 34వ వచనంలో యోవాబును మరి సేనకు అధిపతిగా నియమించుకున్నాడు. సో చూడండి ఎంత చక్కని ఆర్డర్ అక్కడ కనబడుతుందో మనం గమనించవచ్చు. సో సొలొమోనును పిలిచి అతనికి ఆ దేవాలయ నిర్మాణం కొరకైనా అన్ని సమకూర్చి ఆ బాధ్యత అప్పగించి సొలొమోనుతో పాటుగా ఆ అధిపతులందరికీ తెలియచేసిన తర్వాత అందరినీ సమకూర్చి ఎవరెవరు ఏ బాధ్యత నిర్వర్తించాలన్న విషయం తెలియచేస్తూ మొట్టమొదటిగా దేవాలయ సంబంధమైన విషయాల్లో చాలా స్పష్టంగా, చాలా నిర్దిష్టంగా, చాలా క్లియర్గా నిర్వహణ బాధ్యత తెలియచేస్తూ ఆ తర్వాత రాజమందిరములో ఎవరెవరు రాజు దగ్గర మరి ఆర్థిక విషయాలు కానీ, లేకపోతే ఆలోచన విషయంలో కానీ, లేకపోతే సైన్యం విషయంలో కానీ ఎవరెవరు ఉండాలి అన్నది, అనగా తాను వెళ్ళిపోకముందు రాజ్యాన్ని స్థిరపరచడం, బాధ్యతలు అప్పగించడం, ఆ తర్వాత సొలొమోను కాలంలో ఎవరు కూడా తిరుగుబాటు చేయకుండా ఉన్నట్లుగా చాలా జాగ్రత్త పడ్డారు. మన కాలంలో కూడా చాలాసార్లు పేరెంట్స్ చాలా జాగ్రత్త పడి చాలా వీలునామా రాస్తుంటారు కూడా, కానీ వారికి తెలియని సమస్యలు వారి పోయిన తర్వాత కలుగుతుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారు గుర్తించని కొన్ని సమస్యలు వారు పోయిన తర్వాత ఉత్పన్నమవుతున్నాయి. తద్వారా బిడ్డలు ఆ ఆస్తి పంపకాల విషయంలో కానీ, లేకపోతే ఆధిపత్యం విషయంలో కానీ, వివిధ రీతులుగా గొడవలు పడడం కానీ, కోర్టులకు వెళ్ళడం కానీ జరుగుతుంది. సో దావీదు చాలా స్పష్టంగా బిఫోర్ హీ లీవ్స్, తాను వెడలిపోక ముందు బాధ్యతను చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసి, మరి రాబోయే తరానికి, మరి రాబోయే కాలంలో ఉండే రాజకీయ వ్యవస్థకు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక వ్యవస్థకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగక ఉండడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇది చాలా నేటి కాలంలో అవసరం. ఎక్లేషియా కూడా అవసరం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రభా, దావీదు ఒక మాదిరికరమైన
నాయకత్వపు లక్షణాలు, తాను వెడలిపోతున్నానన్న భావన మధ్య తర్వాత తరం ఏ రీతిగా కొనసాగాలన్న ఆ భావన చాలా లోతుగా తనలో ఉంది. కాబట్టి అది చక్కగా రాబోయే తరం కార్యక్రమ నిర్వహణ కొరకు ఏ రీతిగా ప్రణాళిక సిద్ధం చేసేదో ఆ వాస్తవాలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రవస్తుతులు చెల్లిస్తూ మరి ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ఆధ్యాత్మిక ఆర్థిక వ్యవస్థ ప్రతి కుటుంబానికి అవసరం, ప్రతి సంఘానికి అవసరం. మరి ఈ విషయాలు ప్రభు మీరు మాకు దావీదు జీవితం నుంచి కొన్ని పాఠాలు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ అనుసరించగల మనసు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేండని గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.